కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడంతో ఇక గేర్ మార్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆకస్మిక తనిఖీలతో పాటు ప్రతిపక్షం సృష్టిస్తున్న అవరోధాలను అధిగమించి అశాంతికి పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. ఇకపై హింసాత్మక ఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి గురువారం నాటికి ఏడాది పూర్తయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ విజయోత్సవాలను నిర్వహించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడంతో పాటు గురువారం సూపర్ 6 లో ప్రధానమైన తల్లికి వందనం పథకానికి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. శుక్రవారంలోగా సుమారు 9,000 కోట్ల రూపాయల నిధులు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ఇక ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్ లో ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో జిల్లా పరిధి వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఇక ఆడబిడ్డ నిధిని P4 తో అనుసంధానం చేస్తున్నామని, దీంతో సూపర్ 6 లో ఇచ్చిన ప్రధాన హామీలను తాము నెరవేర్చామని చంద్రబాబు వివరించారు. ఇక ఏపీలో ఇటీవల జరుగుతున్న ఘటనలను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. గంజాయి బ్యాచ్ తో పాటు రౌడీ షీటర్లుగా ఉండి పలు నేరాలు, హత్యల్లో పాల్గొన్న వారికి పోలీసులు ట్రీట్మెంట్ చేస్తే వారిని జగన్ పరామర్శించడం పట్ల సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ కు నిరసన సెగ తగిలింది. సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై వైసీపీ మూకలు రాళ్లు, చెప్పులతో దాడి చేసిన ఘటనపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీతో పాటు అడిషనల్ డీజీ, ఇంటెలిజెన్స్ డీజీలను పిలిపించి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించబోనని హెచ్చరించారు. అలాగే రాళ్ల దాడి ఘటనలో పాల్గొన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు తన మంచితనాన్ని చూశారని, ఇక ముందు తోక జాడిస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా, నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు గాని, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు గాని, కమ్యూనల్ వైలెన్స్ ని అణిచివేసినప్పుడు గాని ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. సొంత బాబాయిని చంపి ఆ నేరాన్ని తనకు అంటించే ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. సాక్షి మీడియాలో తనను విలన్ చేసేలా తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదన్నారు. నెలకొకసారి పరామర్శల పేరుతో ఏదొక ప్రాంతానికి వెళ్లి అలజడి సృష్టించడం జగన్ కు అలవాటుగా మారిందని సీఎం పోలీసు అధికారులకు చెప్పినట్లు తెలిసిందే. ఇక ముందు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించినా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే, నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి, కెన్ యు ఇమాజిన్? దాన్ని నమ్మించడానికి సాక్షి, పేపరు, టీవీ పెట్టుకొని పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు. ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్? 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. ఇదిలా ఉంటే అతి త్వరలోనే భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని కూడా సీఎం చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో వివిధ శాఖల అధిపతులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్స్, ఎస్పీలు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబుకు అస్సలు నచ్చడం లేదు. వారిపై ప్రజా ప్రతినిధులు కూడా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వారి పనితీరు మెరుగుపడుతుందేమోనని ఎదురుచూశారు. కానీ కొంతమంది వారి తీరు మార్చుకోలేదు. ముఖ్యంగా 4-5 శాఖల అధికారుల తీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వచ్చే వారంలో ఐఏఎస్, ఐపీఎస్లను భారీగా బదిలీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. చివరకు తన పేషీలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. పాలనలో వేగం పెంచడంతో పాటు ప్రజలకు సత్వరమే సేవలు అందించేలా మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.